హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ Volga videos, 17 million subscribers. Please subscribe. ఈ హాస్ని వస్తానని రాలేదేంటి? వస్తుందా రాదా? ఇవాళ లాస్ట్ రోజు కదా, ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్ళరా వెళ్ళు, ఈ రోజుతో నీ కథ ముగుస్తుంది. ఏంటి కార్తీక్ అంత స్పీడ్గా వెళ్తున్నావు? నీ వల్లే కదా ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్తోంది. అంటే నువ్వు పాత విషయాలు మర్చిపోలేదా? హే ఊరుకో, ఊరికే సరదాగా అన్నట్లే. థ్యాంక్ యూ. ఏంటో ఈరోజు అంతా కొత్తగా అనిపిస్తుంది. నీకు ఒకటి చెప్పాలి కార్తీక్. అది కార్తీక్, అబ్బా, ఇవాళే ఆఖరి రోజు, ఏదన్నా మాట్లాడితే బాగుండేది. దేవుడా, నాలాగే హాస్ని కూడా ఆలోచిస్తూ ఉంటుందా? వీడితో ఈరోజు ఎలాగన్నా మాట్లాడాలి. నువ్వైనా మాట్లాడొచ్చు కదరా. అదేంటో, దీన్ని చూస్తే ఇవాళ నాకు మాటలు కూడా రావటం లేదు. నా మనసులో ఉన్నది చెప్పేనా వద్దా? ఈ కార్తీక్, సిగ్నల్ దాటేశావు. ఎందుకంత కంగారు? దాటింది సిగ్నలే కదా, ఏ పర్లేదు. ఫైన్ వేస్తారేమో. ఏం కాదు. నాకేంటి, పోలీసులు నిన్నే పట్టుకుంటారు. అప్పుడు ఇద్దరం కలుసుందాంలే జైల్లో, ఓకేనా? అన్ని డాక్యుమెంట్స్ వచ్చేసారా? ఇదిగోండి సార్. సారీ సార్, మీ ఆఫీస్కి రాంగ్ పోస్ట్ వచ్చినందుకు. యాక్చువల్లీ ఏంటి? చిన్న పొరపాటు జరిగింది సార్, మనసులో ఏమీ పెట్టుకోకండి. ఆ రోజు మీతో కొంచెం కోపంగా మాట్లాడినందుకు సారీ సార్. వీడితో ఒక ఫోటో దిగాల్సిందే. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా సార్? ఏమనుకోకండి అయ్యా, వీడితో ఒక ఫోటో దిగాల్సిందే. మా వృత్తిలో మేము కఠినంగా ఉండాలి కదా. రే, యా, ఐ అండర్స్టాండ్ సార్. పెద్దానికి సారీ చెప్పానని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిది. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేశాను? సర్లే పద. అన్నిటి కోపమే. ఏ కార్తీక్, కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా. నువ్వే కదా తొందరగా వెళ్ళిపోతాను వెళ్తాను అంటూ ఉంటావు ఎప్పుడు, అందుకే తొందరగా వెళ్తున్నా. వీడితో ఏం చెప్పినా కష్టమే, మనసులో పెట్టుకుంటాడు. ఏంటో, దీన్ని ఏడిపిస్తుంటే భలే సరదాగా ఉంటుంది. ప్లీజ్ రా, మాట్లాడరా ఏదైనా, టైం అయిపోతుంది. ఏదైనా మాట్లాడు హాస్ని, చీకటి పడేలా ఉంది. కనీసం ఒక సెల్ఫీ అయినా తీసుకుందాం వీడు. కార్తీక్, ఏయ్, చూడు. హాస్ని, ఏం చేస్తున్నావ్? ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. అరే, ఏయ్, కార్తీక్. సారీ కార్తీక్, అంతా నా వల్లే. అదేం లేదు హాస్ని, బ్రేక్ ఫైర్ ఏదో కట్ అయినట్టుంది. అయ్యో కార్తీక్, నీకు బ్లడ్ వస్తుంది. అక్కడ ఏదో ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. నొప్పిగా ఉందా? పర్లేదులే. అయ్యో బ్లడ్.
ఒకటి చెప్పు హాస్ని, ప్లీజ్. అదేదైనా పర్లేదు, ప్లీజ్. నేను ఇప్పటికీ నా మనసులోనిది చెప్పకపోతే నాకు నేను మోసం చేసుకున్నట్టే. నువ్వు లేకుండా నేను ఉండలేను హాస్ని. నువ్వంటే చచ్చేంత ఇష్టం హాస్ని. ఉండిపో హాస్ని, ప్లీజ్. నిన్ను విడిచి నేను ఉండలేను కార్తిక్. ఈ క్షణాన నా మనసులో మాట నీకు చెప్పకపోతే నిన్ను నేను మోసం చేసినట్టే. నేను చెప్పేస్తాను. ఇంకొక 2 నిమిషాలే టైం ఇక నేనే చెప్పేస్తాను. చెప్పేస్తాను కార్తిక్. ఐ I లవ్ love అటు చూడు హాస్ని. కార్తిక్, అటు చూడు. హాస్ని, హాస్ని. శ్రీమన్ గురుభ్యో నమః. కర్మఫలం మనం చేసేటువంటి మన కర్మలన్నీ కూడా మనం అయినా ఈ కత్తిగాడేంట్రా దూరం దూరం అంటూనే అంత దగ్గరగా అన్ని చేశాడు. మానవుడి యొక్క వలన కూడా మళ్ళీ యాక్సిడెంట్ ఏంట్రా? ఒక సినిమాలో ప్రేమికుల్ని విడదీసి ఏ అమెరికానో ఆఫ్రికానో పంపిస్తారు. ఇంకో దాంట్లో తల్లిదండ్రులకు నచ్చలేదని తలా తోకలేని రీజన్ చెప్పి దూరం చేస్తారు. ఈ మధ్య ఏకంగా హీరోనో హీరోయిన్ చంపి పడేస్తున్నారు. లేదంటే రోడ్లంబడి పిచ్చోళ్ళ తిరిగేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇదేంట్రా? ఇద్దరు శత్రువుల్లా ఉండి వీళ్ళు చేసిన పనేంట్రా? నాకు తెలియగలుగుతాను. ఇద్దరు శత్రువులు ఎక్కడైనా రొమాన్స్ చేసుకుంటారు. ఏంటే నువ్వు వచ్చి 6 రోజులు అవుతుంది, పెళ్ళంటే వద్దంటావు. పోనీ కనీసం కలిసి చచ్చిపోదామంటే చెప్పు, నేను రెడీ. నాకు ఒక్క రోజు టైం ఇవ్వు. ఇదిగో ఇది ఇంకో రకమైన దరిద్రం. ఈ మధ్య ఎలాంటి సుఖానికైనా ప్రేమ అనే పదాన్ని కామన్గా వాడేస్తున్నారు కదరా. సార్, ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు మిగిలాయని చెప్పి సమాధి కట్టుకోలేం కదా సార్. అయినా అన్ని ప్రేమ కథలకు ఒకే రకమైన ముగింపు ఉంటుంది. ఈ మధ్య 50 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనడం కన్నా 5 రూపాయలు పెట్టి పార్క్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ప్రేమికులు. ఈ లవర్స్కి హద్దంటూ లేదురా. లవర్స్కి హద్దులేండి సార్, అది అన్లిమిటెడ్. దీన్నే కర్మ అంటారు. మరి ఇంతకీ వీళ్ళ కథ ఏమైంది? ఎక్కడున్నాను నేను? ఏమైంది డాక్టర్? నాకేమైంది? ఏం లేదు, ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఈ రోజే నువ్వు స్పృహలోకి వచ్చావు. స్పృహ? అంతే కదరా? అంతే సార్. అంతే. ఈ రోజా? ఇంతకీ నేనెవరు? అంటే నిన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు మళ్ళీ ఇక్కడికి రాలేదు. ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వే అనుకుంటా. లేకపోతే ఆ తలకు దెబ్బేంటి? ఏంటయ్యా, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసిన మా డాక్టర్ని అనుమానిస్తున్నావా? బయటనే బైక్ ఉంది, తీసుకొని బయలుదేరు. యాక్సిడెంట్ మన వల్లే జరిగింది కదా, చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంతకీ వాళ్ళకి ఏమైంది డాక్టర్? నేను చెప్తాను పద. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. Congratulations. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.